పోలీసులపై మండిపడ్డారు వైసీపీ మహిళా ఏజెంట్లు. ఎర్రపల్లి గ్రామంలోని పోలింగ్ బూత్ లోకి తమను రానియకుండా బీటెక్ రవి తమ్ముడు భరత్ అడ్డుకుంటున్నారని మహిళా ఏజెంట్ ఆరోపించారు. పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. మమ్మల్ని లోపలికి కూడా అలౌ చేయలేదు. ఏమన్నా అంటే మహిళలు అనుకోకుండా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. బీటెక్ రవి తమ్ముడు భరత్ కుమార్ మమ్మల్ని కొడుతున్నారు. ఎట్లంటే అట్లా మహిళలను దూషిస్తున్నాడు సార్. ఆల్రెడీ సర్పంచ్ భార్య ఏజెంట్గా కూర్చున్నా కూడా ఆ అమ్మాయిని కూడా కొట్టారు. ఇంత దారుణానికి ఒడిపడుతున్నారు. సుమారు 5 గంటల సమయం నుంచి బీటెక్ రవి తుగుట్ల మధు వాళ్ళ సంబంధం 200 మంది పోలీస్ బూత్ దగ్గర ఉన్నారు. అంతమంది రూల్ ప్రకారం ఏమవసరం. పోలీసులు కూడా హేళన చేస్తూ చూస్తున్నారు. ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. మమ్మల్నే బయటికి పంపిస్తున్నారు కానీ వాళ్ళని ఒక్కరిని కూడా బయటికి పంపలేదు. పోలీసులు కూడా ఊరికి అమానుష్యంగా మాట్లాడుతున్నారు మా మీద. మమ్మల్ని లోపలికి అలౌ చేయలేరు. ఓటర్లే జరగరు. ఒక్కొక్క మహిళలు బయట నుంచి వచ్చి కూడా మీరు ఎందుకు ఓట్లు లేవు కదా ఇక్కడ ఎందుకు వస్తున్నారు అంటే మేము ఆడుకోవడానికి వస్తున్నాము అంటున్నారు సార్. ఇంత దారుణానికి ఒలపడుతున్నారు మా మీద. మమ్మల్ని ఏజెంట్లుగా కూడా అలౌ చేయలేదు. మమ్మల్ని కొడుతున్నారు. ఎలాంటి మమ్మల్ని దారుణంగా హింసిస్తున్నారు. మామూలు సాఫీగా ఓట్లు జరగాల్సింది పోయి ఇంత దారుణానికి ఒలపడుతున్నారు సార్. వీడియో తీయడానికి కూడా ఫోన్లు లాక్కున్నారు. ఆడవాళ్ళు అని చూడకుండా మమ్మల్ని ఆధార్ కార్డులు స్లిప్పులు మమ్మల్ని చించేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పులివెందులో ఉన్న దాదాపు 15 బూతుల్లో కూడా మోట్నూతులపల్లి ఒక ఇంటీరియర్ ప్రాంతంగా మనం చెప్పొచ్చు. ఇందులో దాదాపు 667 ఓట్లు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన మోట్నూతులపల్లిలో ఉన్న బూతులు మనం ఉండే సిచ్యువేషన్ ఒకసారి మనం చూస్తున్నాం. ఇంత మారుమూల ప్రాంతంలో కూడా మెటల్ డిటెక్టర్లు అంటే వచ్చిన వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అంటే ఓటర్ కార్డుతో పాటు ఎన్నికల కమిషన్ ఏదైతే చెప్పిందో ఒక 20 అంశాలతో పాటు వాళ్ళ దగ్గర ఎటువంటి మెటల్ ఉండడానికి వీలు లేకుండా అంటే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ లేకపోతే ఆ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బ్రేక్ చేసేలాగా ఉండకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఇక్కడ మెటల్ డిటెక్టర్లు అన్ని ప్రాంతాల్లో 15 బూతుల్లో ఏ విధంగా ఏర్పాటు చేశారో ఈ ప్రాంతంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే పూర్తిగా ఈ ప్రాంతాన్ని మనం చెప్పాలంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా చాలా వరకు పనిచేయని ప్రాంతంగా అంటే అంత ఇంటీరియర్ ప్రాంతంగా మనం చూడాలి. దీంట్లో 667 ఓట్లు మాత్రం ఉన్నాయి. ఇక్కడ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు లోపల ఈ పోలింగ్ బూత్ లోపల ఉండే సిచ్యువేషన్ మనం చూడొచ్చు. మహిళలు మరోవైపు పురుషులు పెద్ద ఎత్తున క్యూ లైన్లో కనిపిస్తున్నారు. దాదాపుగా మనం జడ్పీ ఎన్నికల్లో ఈ స్థాయిలో ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైతే ఈ విధంగా పోలింగ్ బూత్ల వద్ద మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు గుమిగూడి ఓట్లు వేయడానికి ముందుకు వచ్చిన సిచ్యువేషన్ మనం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ మనకు వస్తున్న ఏదైతే మనకు పులివెందుల సిచ్యువేషన్ చూస్తుంటే పులివెందుల్లో 15 బూతుల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మనం అంతకుముందు చూసిన దాదాపు నడింపల్లిలోన మిగతా చోట్ల ఘర్షణలు జరిగినా చాలా చోట్ల మాత్రం ప్రశాంతంగానే మనకి వాతావరణం కనిపిస్తుంది. మహిళలను పూర్తిగా చెక్ చేయడం కోసం మహిళా పోలీసులను ఏర్పాటు చేశారు. మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. పోలీసు పూర్తి బందోబస్తు. ఒక్కసారి మనం ఇటువైపు ప్లాన్ చేస్తే పోలీసులు దాదాపుగా అన్ని చోట్ల కూడా మొబైల్ టీములు కనిపిస్తున్నాయి. మరోవైపు వస్తున్న వాళ్ళని క్షుణ్ణంగా చెక్ చేసి అంటే కేవలం ఈ బూత్ పరిసర ప్రాంతాలకు వస్తున్న వాళ్ళు కేవలం ఓటర్లు మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఓటర్లు వచ్చిన తర్వాత ఓటర్ల దగ్గర ఐడెంటిటీ కార్డు ఉండాలి. మిగతా అంశాలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేకుండా ఉండేందుకు పోలీసులు ఇక్కడ పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఈ ఓటు వేసేవారు ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు అయి ఉండాలి, లేదంటే దీనికి సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అయి ఉండాలి. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదనేది పూర్తి స్థాయిలో అన్ని చోట్ల కూడా భద్రత ఏర్పాటు చేశారు. మనం ఆ సిచ్యువేషన్ అనేది మనకి చాలా చోట్ల పోలీసులు దాన్ని నియంత్రిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు అనుకూలంగానే ఇక్కడ ఈ సిచ్యువేషన్ అంతా ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. టోటల్గా 15 ప్రాంతాల్లోన కేవలం 4 ప్రాంతాలని సమస్యాత్మక ప్రాంతాలుగా ముందు ప్రకటించిన ఇప్పుడు 15 ప్రాంతాలు కూడా సమస్యాత్మక ప్రాంతాలుగానే మనకి డిఐజీ కోయి ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. 15 ప్రాంతాల్లో కూడా పూర్తిగా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నాం. ఓటర్లకి ఏదైతే లోపల ఓటర్లు మాత్రం అనుమతిస్తున్నాం. సాయుధులైన పోలీసులతో పాటు మిగతా పోలీసులంతా అలర్ట్గా ఉందనేది అని చెప్తున్నారు. ఏదేమైనా ఇంత ప్రాంతాల్లో కూడా ఓటింగ్ అంటే దాదాపు దశాబ్దంన్నర అంటే 15 ఏళ్ల క్రితం సిచ్యువేషన్ తీసుకుంటే అన్ని చోట్ల కూడా ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలు దీంట్లో చూసుకుంటే ఇది జడ్పీ ఎలక్షన్ బై ఎలక్షనా లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్ అన్నట్టు రీతిలో చాలా చోట్ల సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుకే 15 ఏళ్ళ తర్వాత ఈ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కాబట్టి చాలా చోట్ల ఓటర్లు బారులు తీరి మనకి క్యూ లైన్లో కనిపిస్తున్నారు.
ఒకటే